कब तक चलेगा ये जुल्म और सितम का सैलाब, एक भाई भूखा सोता है दूसरा खाना फेंकता है. ఎంతవరకు ఈ అన్యాయాలు దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయో, ఒకడు అన్నం లేకుండా చనిపోతున్నాడు, ఒకడు అన్నం పారేస్తున్నాడు. అలాంటి అసమ సమాజంలో ఉన్నామని చెప్పి ఒక కవి జయప్రకాష్ కద్దం అనే అంబేద్కరైట్ కవి హిందీలో చెప్తారు. చివరి సెషను చివరిగా ఇచ్చారు 5 నిమిషాలు, 4 నిమిషాలను ముగిస్తా. ఎందుకంటే రోజు 4-5 గంటలు మాట్లాడే పాఠాలు చెప్తాం కాబట్టి. కాకపోతే ఈ సెషన్ ఉద్దేశ్యము, పుస్తకాలు అవి మనల్ని ఎలా మారుస్తాయి, ఒక మహాప్రస్థానం శ్రీశ్రీ కవిత్వంలాగా, కృష్ణపక్షం దాసేది గారిలాగా, జాషువా గారి శ్మశాన వాటిక, గబ్బిలంలాగా కవులే సమాజాన్ని మారుస్తారు. ఆ క్రమంలో హిందీలో కూడా ప్రేమ్చంద్ గురించి చెప్పుకున్నారు ఇంతమంది పెద్దలు. కఫన్ అనే కథలో ప్రేమ్చంద్ అంటారు, जिंदगी भर थन ढांकने के लिए कोई चित्रा नहीं मिले तो मरण के बाद नया कफन चाहिए, कितनी बुरी रिवाज है అంటాడు. బ్రతికినంతకాలం వాడు గోచిగుడ్డ లేకుండా బతికినా చనిపోయేటప్పుడు మాత్రం కొత్త గుడ్డని కఫన్లా కప్పే ఒక ఆచారం ఉంది. ఈ దుర్మార్గమైన సంప్రదాయాలు ఎన్నాళ్ళు కొనసాగుతాయి, మనిషిని మనిషిగా చూడమని చెప్పి ప్రేమ్చంద్ అంటారు. ఆ సందర్భంగా ఒక పుస్తకం గురించి మాట్లాడమని అన్నప్పుడు నేను అంటరాని వసంతాన్ని తీసుకొచ్చాను మాట్లాడదామని 2 రోజులు చదువుతున్నాను. ఇంకా దాని గురించి బయటికి పడలేదు. దాని గురించి మాట్లాడదాం అనుకున్నా సమయం లేదు. అయినా ఒక 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. అంటే ఒక మాక్సిమ్ గోర్కీ అమ్మలాగో మనకి తెలుగులో కూడా అంటరాని వసంతం కనిపిస్తూ ఉంది. నిజానికి దాని మీద జరగాల్సినంత చర్చ జరగలేదు. ఒక దళిత నేపథ్యం నుంచి, అంటరాని నేపథ్యం నుంచి ఉన్నటువంటి ఆ స్టోరీ దాంట్లో కనిపిస్తుంది 7 తరాలలాగా. దీంట్లో రచయిత కళ్యాణరావు గారు చెప్తారు, ఈ వసంతం అప్పుడే నిషేధమే, ఇప్పుడే నిషేధమే, పుట్టిన కులం నిషిద్ధం, కోరుకున్న పోరాటం నిషిద్ధం, అది నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, కాలం ఏదైనా కావచ్చు, ఈ వసంతం అప్పుడు నిషేధమే, ఇప్పుడు నిషేధమే అని చెప్పి మాట్లాడతారు. ఆ క్రమంలో ఇప్పుడు సమయం కూడా నిషేధమే కాబట్టి ఆ సందర్భంగా కళ్యాణరావు గారు దీంట్లో తవ్వాల్సింది, పూడ్చాల్సింది చాలా ఉంది అని అంటారు. ఇంతవరకు సాహిత్యం పేరుతో చాలామంది అవుతున్న రచయితలు, కవులు వచ్చిన సాహిత్యంలో తవ్వాల్సింది చాలా ఉంది, పూడ్చాల్సింది చాలా ఉందని చెప్పే క్రమం కనిపిస్తుంది. అదేవిధంగా నవలలో దీంట్లో చెప్తారు, మా అయ్య అల్లిందాన్ని వాడు అయ్య రాశాడు, అల్లికి అంటరానిదైంది, రాత రాబో కూర్చుంది అని చెప్పి ఈ మౌఖిక సాహిత్యానికి, జానపద సాహిత్యానికి ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈ పుస్తకంలో రచయిత చెప్తారు. ఆ క్రమంలో ఈ కథ ప్రధానంగా ఒంగోలు, అటు నెల్లూరు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కథ అంతా రాయలసీమ బేస్లో. హనుమకొండ, వరంగల్ దాకా కూడా బాప్టిస్ట్ మిషన్, ఆ క్రిస్టియన్ సమాజంలోకి అంటరాని కులాలు, మాలలో మాదిగలు ఎలా వెళ్ళారు అనే ఒక చరిత్రను దీంట్లో చెప్తారు. ఈరోజు వర్గీకరణ సందర్భంగా మాలమాదిగలు పరస్పర శత్రువులుగా మారుతున్న ఒక వైనము, బయట ఉన్న బీసీ సమాజము, ఓసీ సమాజం కూడా మంటను ఎగదోస్తున్న పరిస్థితుల్లో చూస్తున్న దశలో మాలమాదిగలు కలిసి ఊరి మీద ఉద్యమం చేశారు. అక్కడ ఉన్నటువంటి భూస్వాముల మీద పోరాటం చేశారు. ఇద్దరు కలిసి మాదిగ మాతయ్య, మాల సుబ్బయ్య కలిసి చేసిన పోరాటము దీంట్లో కనిపిస్తూ ఉంది. 7 తరాలుగా వాళ్ళు బకింగ్హామ్ కెనాల్ తవ్వేటప్పుడు 5 మైళ్ళ దూరము కేవలం అంటరాని వాళ్ళ కోసమే ఆ ధర ఇవ్వాల్సిన పరిస్థితి, బీసీలు కూడా అంటరాని వాళ్ళుగా వాళ్ళని దూరంగా వెంటబడి కొడుతున్న పరిస్థితి. దీంట్లో ఆట వెళ్ళడం ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఎర్రగోళలు అనే బీసీలు వాళ్ళ ఆట దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతన్ని తరిమినప్పుడు పరిగెత్తుకుంటూ రావడం, ఆ ఏట్లో మునగడం, చుట్టూ రక్తంతో వలయలా కనిపించడం, ఆ దృశ్యాన్ని నవలలో చూపిస్తారు. అట్లాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి ఈ నవలలో. దీని గురించి మాట్లాడడానికి సమయం కూడా లేదు కాబట్టి ఒక అరగంట గంట మాట్లాడుకున్నంత అవకాశం ఉన్న నవల ఇది. ఈ దశాబ్దంలో, శతాబ్దంలోనే ఇలాంటి నవల వచ్చింది. అంటరాని జీవితాల గురించి, దళితులు, మాలమాదిగల గురించి ఎలాంటి పరిస్థితుల్లో చెప్పారు. కాకపోతే ఇది చివరగా ఉద్యమం వైపు, నక్సలిజం వైపు ఉన్న క్రమంలో ఇది హైజాక్ చేయబడిందిగా నేను భావిస్తున్నాను. అంటే రచయితకు ఆయన ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి వాటిని గౌరవిస్తూనే అసలు దళిత జీవితం, అంటరాని వాళ్ళ జీవితం దీంట్లో కనిపిస్తుంది కాబట్టి ఆ క్రమాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన ఇది మన తెలుగులో నిజానికి ఆత్మకథా ప్రక్రియ లేదు, కానీ ఆత్మకథల్లో ఇదే ఒక ఆత్మకథా ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూఠన్ అని హిందీ దళిత ఆత్మకథను అనువాదం చేశాను, మై భంగి అనే ఆత్మకథను ఉర్దూ ఆత్మకథ అనువాదం చేస్తున్నాను. ఇట్లాంటి సందర్భంలో అనువాదకులే ఎక్కువగా ఉన్నారు. సయ్య గారు సాహిత్య అకాడమీ అవార్డు కూడా
తీసుకొని ఉన్నారు అనువాదాల మీద. కాబట్టి ఈ అనువాదకులుగా అందరూ ఉన్న సందర్భంలో కన్నడ నుంచి ఇంగ్లీష్ని చేసిన వాళ్ళల్లో నేను హిందీని చేసిన వాడిగా ఆ హిందీలో ఉన్న సాహిత్యం గురించి మాట్లాడిన సందర్భంలో అంటరామ వసంతం కూడా హిందీలోకి వెళ్ళింది, అచ్యుతా వసంత అనే పేరుతో వచ్చింది. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకొని అనువాద ప్రక్రియ, కథా ప్రక్రియ అలాంటి దశలో ఎలా వెళుతుందనే దాన్ని మనం చెప్పుకుంటూ తెలుగులో ఇట్లాంటి ఆత్మకథా ప్రక్రియలో వచ్చిన నవలని మనం పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు యాకూబన్ గారికి, అదేవిధంగా ప్రవీణ్ గారికి, సజయ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్.